రాజధాని అమరావతిలో క్వార్టర్స్ ఇతర భవనాల నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రి నారాయణ ఆదేశించారు. రాజధానిలో పర్యటించి ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇక నేలపాడులోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ అధికారుల క్వార్టర్ల పనులను పరిశీలించారు. గ్రూప్ డి అధికారుల నివాసాలు, హ్యాపీనెస్ టవర్ల వద్ద పనులు జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. ఇక ప్రభుత్వ భవనాల నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేలా కాంట్రాక్టు సంస్థలకు దిశానిర్దేశం చేశారు. ఇక నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలకు ఆదేశాలిచ్చామన్నారు. ఇక అమరావతి నిర్మాణం జరగడం లేదని వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారని, ఇక ఎవరూ అలాంటి ప్రచారం నమ్మొద్దన్నారు. 100% మూడేళ్లలో నిర్మాణాలను పూర్తి చేస్తామని కూడా ఆయన స్పష్టం చేశారు. చదరపు కిలోమీటర్లు ఆ రోజు 2014-19లో నిర్ణయించడం, దానికి సంబంధించి రైతు సోదరులు కేవలం 58 రోజుల్లో 34,000 ఎకరాలు ఇవ్వటం, దాని మీద వెంటనే అటు సింగపూర్తోనూ గవర్నమెంట్తోనూ అదేవిధంగా నార్మల్ ఫాస్ట్ అండ్ పార్ట్నర్స్ లండన్ వాళ్ళతో యాక్చువల్గా డిజైన్స్ అన్నీ కంప్లీట్ చేయించి వర్క్స్ 48,000 కోట్లకు ఆ రోజు టేకప్ చేసాం. సిఆర్డీ దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అయితే గత ప్రభుత్వం మూడు ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేసింది. అంటే రాజధాని కట్టకూడదు అనే యొక్క దురుద్దేశంతో చేసిన పని అది, కేవలం దురుద్దేశం. అంతేకాకుండా ఇక్కడ ఒక మంచి రాజధాని వస్తే ఎక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మంచి పేరు వస్తుందో ఆ పేరు రాకూడదని ప్రజల యొక్క సొమ్ముతో కట్టిన 9,000 కోట్లని వేస్ట్ చేశారు. అంటే దుర్వినియోగమే. ప్రజల సొమ్ము ఎప్పుడూ దుర్వినియోగం చేయకూడదండి. కానీ గత ప్రభుత్వం అన్ని అవకతవకలు, ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది, అమరావతి క్యాపిటల్ చిన్నాభిన్నం చేసింది, ఈ విధంగా పోలవరాన్ని చిన్నాభిన్నం చేసింది మొత్తం. అయితే ఎలక్షన్స్కి ముందు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రాగానే వెంటనే అమరావతిని టేకప్ చేస్తామని చెప్పడం, మాట చెప్పిన ప్రకారమే దీన్ని టేకప్ చేసాం.